ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను మరి ఒకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభునామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరంతా బాగుండాలని, దేవుని దయలు ఆయన కృపలు మీరు వర్ధిల్లాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ విధంగా ప్రతిరోజు మిమ్మల్ని కలుసుకొని దేవుడు నాకు అనుగ్రహించిన మాటను మీతో పంచుకోవడానికి, ప్రతిరోజు ఈ విధంగా మనందరం కలిసి మొట్టమొదటి సమయాన్ని ప్రభువుకి ఇచ్చి ఆయనను గణపరచడానికి, ఆయన మనకిస్తూ ఉన్న ప్రశస్తమైన సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞత చెల్లిందాం. ఒకవేళ ఈ దినమున మీ పరిస్థితులను బట్టి శాంతిని కోల్పోయి, ధైర్యాన్ని కోల్పోయి, ఇక మిగిలింది ఏదీ లేదు నా జీవితంలో, అన్నీ కోల్పోయానని ఎంతో దుఃఖంతో బాధతో ఉన్నారేమో. ఎన్ని శ్రమల్లో ఉన్నా, ఏ భయముతో ఉన్నా విడువని ఎడబాయిని ప్రభు మిమ్మల్ని తప్పక లేవనెత్తుతారు. మీరు కనుక ఆయన మార్గంలో నడుస్తూ ఆయన చిత్తం కొరకు ఎదురు చూస్తే తప్పక దేవుని కృపను పొందుకుంటారు. ఆయన మీ పక్షంగా ఉండి మీ కార్యమును సఫలం చేస్తారు. అందువల్ల ఇంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్న దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆయన కొరకు జీవించండి. మరి ముఖ్యంగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. సృష్టికర్త చేతులకు మిమ్మల్ని అందరిని అప్పగిస్తూ మీ అందరి కొరకు మానక ప్రార్థిస్తూ ఉన్నాను. మీ యొక్క ప్రతి ప్రార్థన విన్నపం నేను తెలియజేస్తూ ఉన్నాను. తప్పక త్వరలోనే మన ప్రార్థనలకు ఆయన జవాబు ఇవ్వబోతున్నాడని నమ్మి ఇంకా విడవక మానక ప్రార్థించండి. మన ప్రార్థన దేవుని దగ్గరకు చేరిన హస్తాలను కదపాలి. ఆయనే దిగివచ్చి అందరి జీవితాలు అద్భుతాలు చేయాలి. చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ కార్యములు పొందుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15వ వచనము. నీకు విరోధంగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరెవరి చేత బాధింపబడుతూ ఉన్నారో, ఎవరు నీకు శత్రులుగా మారిపోయారో, ఎంతమంది నేను బాధిస్తూ ఉన్నారో, ఈరోజు దేవుడు మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీకు విరోధంగా ఎంతమంది ఉన్నా, ఎంతమంది గుమ్ముకుడునా వారందరూ త్వరలోనే నీ పక్షపు వారు అవబోతున్నారు అని. ఈ మాటలు వింటున్న మీలో ఎవరైతే ఈరోజు నా అన్న వారందరూ కూడా నాకు విరోధంగా మారిపోయారు, నా అనుకున్న వారందరూ కూడా నా విరోధుల గుంపులో చేరిపోయారు, అందరూ ఒకటై ఏకపక్షంగా నాకు విరోధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు, శ్రమలన్నీ గుంపుగా నా మీదకు వస్తూ ఉన్నాయి, నేనిప్పుడు ఒంటరిని, ఏకాకిగా మిగిలిపోయినని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే నా పక్షంగా ఎవరూ లేరని అనుకుంటూ ఉన్నారో, ఒంటరిగా మిగిలిపోయారో, ఈరోజు దేవుడు మీకు ఇస్తున్న సందేశం ఇది. ఎంత మాత్రం భయపడొద్దు. నీ పక్షంగా ఉన్న వారందరూ కూడా వేరే పక్షంగా వెళ్ళిపోయినా, నీతో ఉన్న వారందరూ కూడా వేరే వారితో కలిసిపోయినా నువ్వు కలత చెందొద్దు. ఎందుకంటే త్వరలోనే వారందరూ కూడా నీ పక్షపు వారు అవ్వబోతున్నారు అని దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఈ వాగ్దానం వింటూ ఉన్నప్పుడు మన హృదయంలో ఒక గొప్ప ఆలోచన, గొప్ప సందేహము మొదలవుతుంది. అదేంటంటే, అనేక పరిస్థితులను బట్టి నా జీవితంలో నాకు శాశ్వత శత్రువులుగా మారిపోయిన వారు మరలా ఏ విధంగా నా పక్షంగా నిలబడతారో, ఇది అసాధ్యము అని నీ శరీరము, నీ మనస్సు నీకు చెప్తూ ఉంటుంది. అయితే ప్రభు సెలవిచ్చారు, మనుషులకు అసాధ్యమైనవి ఉంటాయి, కానీ దేవునికి అసాధ్యమైనవి ఏదీ లేదు అని. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మన నమ్మిక మన జీవితంలో మనమే నమ్మలేని అనేక అద్భుతాలు జరిగిస్తుందని. ప్రభు ఒక వ్యక్తితో చెప్పారు, నమ్మిక మాత్రం ఉంచుమని. నిజమే, మన నమ్మిక వలన ఇంతవరకు మన జీవితంలో దేవుడు చేసిన అనేక అద్భుత కార్యాలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎప్పటికీ కూడా అధైర్యపడము. నిజానికి విశ్వాసిగా నీవు గ్రహించాల్సిన విషయం, ఎన్ని వేల లక్షల కోట్ల మంది
నీకు శత్రువులై నీకు విరోధంగా గుంపు కూడినా ప్రభు ఒక్కరు నీ పక్షమైతే చాలు అనే విషయాన్ని నువ్వు గుర్తిస్తే నీవిక భయపడవు. ఈ విషయాన్ని గ్రహించిన భక్తుడు అంటూ ఉన్నాడు కదా, నీవు నా పక్షమై ఉండగా నాకు విరోధి లేడు అని. దేవుని బిడ్డలు ఒంటరితనంలో కూడా ధైర్యంగా ఉండడానికి కారణం మన పక్షపు ఒక్కడై ఉన్న దేవుడు కోట్ల మంది విరోధుల గుంపు కంటే గొప్పవాడు. శత్రువులు వారి చుట్టూ చుట్టుముట్టినప్పుడు అవిశ్వాసి అయిన గెహజీ అంటాడు, శత్రువులు మన చుట్టుముట్టారు, ఇక మరణమిక తప్పదు అని. అయితే ఆత్మీయ నేత్రాలు కలిగిన, ఆత్మీయ నేత్రాలతో సమస్తాన్ని చూచిన విశ్వాసి అయిన ఎలీషా అంటాడు, మన పక్షపు వాడు వారికంటే ఎంతో బలవంతుడు, వారికంటే ఎంతో శక్తిమంతుడు అని. నీతి న్యాయము యథార్థతలకు వేరైన ప్రజలు ఒక్కటిగా గుంపుగా కూడడం ఎలా సహజమో, నీతి న్యాయము యథార్థతలను ప్రేమించే దేవుడు నీతి కొరకు ఆకలి దప్పిక కలిగిన నీ పక్షంగా చేరడం కూడా అంతే సహజము. ఒక శత్రువు ఉంటే రోజుకు ఎంతోమంది శత్రువులు తయారవుతూనే ఉంటారు. దేవుడు మనకు మిత్రుడుగా ఉంటే ఎంతోమంది శత్రువులు మనకు మిత్రులుగా తయారవుతూ ఉంటారు. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, శత్రువులను సహా మిత్రులుగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుని గూర్చి. ఒకప్పుడు నీకు విరోధంగా గుంపు కూడిన ఎంతోమంది ప్రజలు ప్రస్తుతం నీ పక్షంగా మారిపోవడం నువ్వు చూస్తావు. ఒకప్పుడు భయంకరమైన శత్రుత్వంతో రగిలిపోయిన వారందరూ ఈరోజు ఎలా నీ వారిగా నీ మేలు కొరకు నీ క్షేమం కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారు అని నీవు చూచినప్పుడు నీకు ఆశ్చర్యం కలుగుతుంది. దీనికి కారణం దేవుని యొక్క మహాశక్తి. ఆయనపై ఆధారపడిన వారందరి జీవితాల్లో ఈ విధంగానే జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఎంతమంది నీకు విరోధంగా గుంపు కూడుతూ ఉన్నా, ఎంతమంది నీకు శత్రువులుగా రోజు రోజుకు మారిపోతూ ఉన్నా, శత్రువుల అగ్ని బాణాలతో నీ హృదయం ఎంత మాత్రం కలవరపడనీయొద్దు. వారు నీకు విరోధంగా గుంపు కూడినా, వారు కుట్ర పన్నినా, నిన్ను పాడు చేయాలని ఎంతగా ప్రయత్నిస్తూ ఉన్నా, నీపైన దాడి చేసినా ఒకటి తెలుసుకోండి, మీ మీద లేచిన వారు తొందరలోనే కూలిపోబోతున్నారు. వారిని దేవుడు అణచివేయబోతున్నాడని. వారి ఆగ్రహాన్ని చూసి భయపడొద్దు, వారి భయపెట్టే మాటలను బట్టి భయపడొద్దు, లేక వారి బలాన్ని చూసి భయపడొద్దు. ఎందుకంటే దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. ఆయన నీ పక్షంగా ఉండి నీకు విరోధంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధాన్ని అణచివేయబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఎల్లప్పుడూ ప్రభు మీతో ఉంటాడు. ఆయన ఒక్కరోజు కూడా నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఈ విషయాన్ని నమ్మండి, అద్భుతాన్ని చూడబోతున్నారు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం ఉన్నత మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి, నీ దయని బట్టి, నీ కటాక్షమును బట్టి ఇంతవరకు మేము సజీవులుగా ఉన్నామయ్యా. మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు. మరలా ఈ యొక్క దినాన్ని చూచి నేను స్తుతించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు. ఈ వాగ్దానాన్ని వినే కృపను దయచేశారు. నిన్ను ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. ఇంతవరకు మీరు చేస్తున్న కార్యములను బట్టి, ఈ విధంగా మమ్మల్ని నిలబెట్టిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు అద్భుతమైన వాగ్దానం మాకు అనుగ్రహించారు. నీకు విరోధంగా గుంపు కూడువారు నీ పక్షపు వారు అగుదురు అని. తండ్రి, అవునయ్యా, నాకు విరోధంగా ఎంతమంది గుంపు కూడుతున్నా నేను భయపడను. ఎందుకంటే వారందరికంటే శక్తి కలిగిన దేవుడు నా పక్షంగా ఉన్నాడని ఈరోజు ఎంతమంది విశ్వసించి ప్రార్థిస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానమును నెరవేరుస్తున్నందుకు వందనాలు. వారికి విరోధంగా శత్రువులుగా గుంపు కూడిన వారు ఎంత బలవంతులైనా, ఎంత గొప్పవారైనా, ఎంత ధనవంతులైనా, ఎంత బలగాన్ని కలిగి ఉన్నా ఎంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదని ఈరోజు వాగ్దానం చేశారు. ఆ విధంగా తండ్రి, ఎవరు భయపడక్కర్లేదని ఒక గొప్ప విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయండి. వారంతరంగంలో నీ యొక్క శక్తినివ్వండి, నీ యొక్క ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా. శత్రువులను సహా మిత్రులుగా మార్చి నీవు మాకు తోడుగా ఉండ, మాకు భయము లేదని ఒక గొప్ప ధైర్యాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండటానికి ఇదిగో తండ్రి, ఇప్పుడే నీ ఆత్మతో అభిషేకించండి. ఇప్పుడే ప్రతి ఒక్కరికి నీ శక్తినివ్వండి, నీ యొక్క ధైర్యాన్ని అనుగ్రహించండి అయ్యా. పరిశుద్ధాత్ముడా, మీరు కమ్ముకోండి. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్క కుటుంబంలో మీరు అడుగుపెట్టండి, ప్రతి హృదయంలో అడుగుపెట్టండి అయ్యా. ప్రతి జీవితంలో నీ కార్యములు ప్రారంభించండి. వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న ప్రతి శ్రమ, ప్రతి శోధన, ప్రతి శత్రు పోరాటము ఏదైనప్పటికీ కూడా తండ్రి, నిన్ను బట్టి ధైర్యంగా ఉండడానికి, నిన్ను బట్టి వారు ప్రతి విషయంలో గెలవడానికి నీ శక్తితో నింపుతున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను.
ఏ శత్రువు వారిని వెంటాడుతూ ఉన్నా, ఏ వ్యాధి వారిని వెంటాడుతూ ఉన్నా, వారికి విరోధంగా ఏ పాపం వారిని వెంటాడుతూ ఉన్నా, వారికి విరోధంగా ఏ ఆర్థిక ఇబ్బందులు వారిని వెంటాడుతూ ఉన్నా, వారికి విరోధంగా ఏ శత్రు పోరాటములు వారిని వెంటాడుతూ ఉన్నా, ఏది ఎంత మాత్రం వారికి హాని చేయదని మేము నమ్ముతున్నామయ్యా. మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా నీ ధైర్యముతో నింపినందుకు, నీ శక్తితో నింపినందుకు, నీ బలముతో నింపినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ఎంతోమంది నీ బిడ్డలు శ్రమల్లో, శోధనలో ఉండి వారి ప్రార్థన అవసరం మాకు తెలియజేస్తున్నారయ్యా. ప్రతి ఒక్కొక్కరిని చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి జీవితంలో నీ కార్యములు ఇప్పుడు ప్రారంభించండి అయ్యా. వారు అనుభవిస్తున్న శ్రమ ఎంత భయంకరమైనదైనా, వారు అనుభవిస్తున్న శోధన ఎంత భయంకరమైనదైనా, ఏది కూడా నేను వారిని పాడు చేయలేదని, ఏది కూడా వారిని నాశనం చేయలేదని, ఏది వారిని పడవేయలేదని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో నేను అద్భుతాలు ప్రారంభించినందుకు వందనాలు. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి అయ్యా. ఆర్థికంగా కృంగిపోయిన వారిని లేవనెత్తండి తండ్రి. ఇతరుల చేత ధనాన్ని నష్టపోయిన వారి జీవితాల్లో పూర్తిగా తిరిగి రెస్టోర్ చేయండి. అనారోగ్యంతో పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తండి. భయంకరమైన కోర్టు కేసెస్లో ఉన్న వారిని విడిపిస్తున్నందుకు వందనాలు. కుటుంబ కలతలతో ఉన్న వారిని విడిపిస్తున్నందుకు వందనాలయ్యా. విడిపోయిన భార్య భర్తను తిరిగి కలుపుతున్నందుకు వందనాలు తండ్రి. ఉద్యోగ సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలు లేవనెత్తుతున్నందుకు వందనాలు. ప్రతి సమస్యలను విడిపిస్తున్నందుకు వందనాలు. వ్యాపారంలో అభివృద్ధి చేయండి తండ్రి. వ్యవసాయంలో దీవించండి అయ్యా. చేతి పనులను దీవించండి తండ్రి. గర్భఫలం లేని బిడ్డల జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. వివాహాలు జరగక దిగులుతో ఉన్న బిడ్డలకు చక్కటి వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలయ్యా. ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తున్న వారందరికీ తోడై ఉండండి తండ్రి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డలకు చక్కటి ఉద్యోగాలు దయచేస్తున్నందుకు వందనాలయ్యా. ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూసిన బిడ్డలకు చక్కటి ట్రాన్స్ఫర్స్ దయచేయండి. ప్రమోషన్ కొరకు ఎదురు చూసిన బిడ్డలకు చక్కటి ప్రమోషన్స్ దయచేయండి. ల్యాండ్ ఇష్యూస్ను విడిపించండి అయ్యా. పొలం సమస్యలను విడిపించండి తండ్రి. ఇంటి సమస్యలను విడిపించండి అయ్యా. ఎంతమంది స్వంత గృహాలు లేక కష్టంలో, దుఃఖంలో ఉన్నారో ప్రతి ఒక్కరికి చక్కటి స్వంత గృహాలు మీరు దయచేస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతులకు అప్పగిస్తున్నా. సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఏదైనా మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించి, వారికి ప్రతి ప్రయత్నంను సఫలపరిచి, వారి ప్రయాణాల్లో మీరు వారికి ముందుగా నడిచే తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈరోజు వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీకు విరోధంగా ఎంతమంది శత్రువులు లేస్తూ ఉన్నా, చీకటి అంధకారపు శత్రువులు మీకు విరోధంగా లేస్తూ ఉన్నా భయపడొద్దు. మీకు విరోధంగా గుంపు కూడా వారందరినీ నీ పక్షంగా దేవుడు చేయబోతున్నాడు. వాగ్దానాన్ని విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెను హృదయపూర్వకంగా చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.